వీక్షకులకి రాష్ట్ర ప్రజలకి స్వచ్ఛంద సంస్థలకి ఎన్జిఓస్కి సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాకి 99 ద్వారా నా విన్నపం ఏంటంటే దయచేసి ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వరద ముప్పులో కొట్టుమిట్టాడుతుంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. అమరావతి ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి. అందరూ రాష్ట్ర ప్రజలందరూ ఎవరెవరైతే వరద ముప్పు లేకుండా బాగున్నారో పార్టీ రహితంగా, కుల రహితంగా, మత రహితంగా, ప్రాంత రహితంగా మా ప్రాంత ప్రజలని దయచేసి మీ వంతు సేవ చేసి ఆదుకోవాలని, ముఖ్యంగా మీడియా సంస్థలన్నీ అక్కడ ఫోకస్ చేసి అక్కడ ప్రజలని ఇబ్బందుల్ని వెలికి తీసి అందరినీ మోటివేట్ చేసి ప్రజలందరినీ అక్కడికి వచ్చి ఆదుకునే విధంగా తయారు చేయాలని ఇది 99 ఛానల్ ద్వారా అందరికీ నా విన్నపం. ఎందుకంటే మా ప్రాంత ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, వరద ముప్పులో ఉన్నారు. చాలామంది తినడానికి తిండి లేక గూడు కొట్టుకుపోయి ఎక్కడెక్కడికో అల్లాడిపోతున్నారు. వాళ్ళందరినీ ప్రభుత్వం వారిని కూడా నేనేమంటున్నానంటే ప్రభుత్వం వారిని కూడా త్వరితగతిన చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఉమ్మడి ప్రభుత్వం మొత్తాన్ని నేను వీళ్ళందరితో సమాజం కూడా దీనికి బాధ్యత వహించి మోటివేట్ అవ్వాలని, చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక ఈ కాదంబరి జత్వాని అట్లానే ఈ దువ్వాడ శ్రీనివాసు ఈ పార్టీ ఫిరాయింపు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా వాళ్ళు వీటిని గురించి ఫోకస్ చేశారు. కాదంబరి జత్వాని గురించి కానీ, కూటమి ప్రభుత్వం దువ్వాడ శ్రీనివాస్ విషయం కానీ, అట్లానే ఈ ఫిరాయింపుల విషయం వాళ్ళు ఫోకస్ చేశారు. ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ప్రతిపక్షంగా, విపక్షంగా రాష్ట్ర ప్రజల తరపున మేము ఈ వరద విషయాలు కావచ్చు, అట్లనే గొడ్లవెల్లేరు విషయం కావచ్చు, ముచ్చుమర్రి విషయం కావచ్చు, అట్లనే రాష్ట్రంలో జరిగిన పసిపిల్లల మానభంగాల విషయాలు కావచ్చు, వీటన్నిటినీ మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మేము ఆయన అన్నట్టు ఈయన బీజేపీ ప్రతినిధి గారు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్సే చేయాల్సి వస్తే మేము టీడీపీ హయాంలో, మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన విజయవాడలో జరిగిన కాల్మనీ విషయం కావచ్చు, సెక్స్ రాకెట్ విషయం కావచ్చు, అందులో ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారి పాత్ర విషయం కావచ్చు, మేము మాట్లాడవచ్చు. మేము అవన్నీ ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలా. రాష్ట్ర ప్రజలకు ఉన్న సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు, వాటి గురించి మాట్లాడదలుచుకున్నాం. కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ముచ్చుమరిలో 8 ఏళ్ల బాలిక చనిపోతే ఆమె శవాన్ని ఇంతవరకు అప్పచెప్పదు, కానీ కలకత్తాలో ఒక డాక్టర్ చనిపోతే వాళ్ళ మీద కొవ్వొత్తి ర్యాలీ చేస్తుంది. అట్లానే ఇక్కడ గుడ్లవల్లేరులో 100 మంది మీద వీడియోస్ జరిగితే వీటి మీద చర్యలు తీసుకోవడం చేత కాదు, కానీ కాదంబరి జత్వాని విషయం గురించి ఫోకస్ చేస్తుంది. అట్లనే ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి అల్లాడిపోతుంటే వీటి గురించి మాట్లాడి వీటి గురించి చర్యలు తీసుకోవటం మానేసి ఎక్కడో జరుగుతున్న విషయాల గురించి ఫోకస్ చేస్తుంటుంది. దయచేసి రాష్ట్ర సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్ర సమస్యల గురించి చర్యలు తీసుకోండి. గుడ్లవల్లేరు సంఘటన గురించి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నేను తీసుకోమని చెప్తాను. అదే ఆ పాయింట్ కూడా చెప్తున్నాను. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 90 రోజులుగా వస్తుంది. 90 రోజులు అధికారంలోకి వచ్చేసి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉండి, ప్రతి సమస్యని పరిష్కరించాల్సిన స్థానంలో ఉండి, చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండి అవేవి తీసుకోకుండా ప్రశ్నిస్తున్నారు. చేతకాకనా, చెయ్యలేకనా, మీ వల్ల కాకనా, మీకు వాటి మీద దృష్టి లేకనా, ప్రజల మీద బాధ్యత లేకనా? ప్రజల మీద బాధ్యత లేక దోషులు ఎవరైనా కావచ్చు, ఆ దోషులు ఎవరైనా కావచ్చు, పార్టీ రహితంగా, కుల రహితంగా, మత రహితంగా నేరస్తులే. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే, వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా కావచ్చు,
మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఫస్ట్ మీరెందుకు వాటి మీద ఊరికే ఆరోపణలు చేస్తూ కాదు, ఆరోపణలు చేస్తూ ఊరికే కాలం గడుపుతున్నారంటే ఇవి ఆరోపణలు అనుకోవాలా, అబద్ధాలు అనుకోవాలా, డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం అనుకోవాలా, మీరు ఇచ్చిన మాటల్ని పక్కన పెట్టుతున్నారనుకోవాలా, మీ పరిపాలన చేయడం చేతకాట్లేదు అనుకోవాలా? ఏమనుకోవాలి మేము? ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి? చౌదరి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు వేరే పార్టీలో వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకోవటం సరే, అది రాజకీయం అన్ని పార్టీలు చేస్తుంటాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చేర్చేసుకుంటారండి అట్లాగా? ఇప్పుడు అదే మేమేమంటామంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి వైసీపీ అది చేస్తుంది, జగన్ ఇది చేస్తున్నాడు, ఇవన్నీ ట్రాప్ చేశాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వైసీపీ అయితేమి, లేకపోతే ఎల్ఐ అయితేమి, పుల్లయ్య అయితేమి, ఎవరైతేమి, టీడీపీ వారైతేమి, ఎవరైతేమి, మీరు చర్యలు తీసుకోకుండా మాట్లాడతారేంటి? కుక్కల విజయ్ కుమార్ గారి మీద ఆరోపణ చేశారు, స్ట్రైట్ అవే ఎందుకు అరెస్ట్ చేయలేదు? కుక్కల విజయ్ కుమార్, ఆయన పేరు కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు. 14లో ఆయనకి 14కు ముందు ఆయనకి సీట్ ఇస్తే 14లోనే పోటీ చేయకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పార్టీతో కానీ, మాతో కానీ, మా నాయకులతో కానీ ఎటువంటి సంబంధాలు లేకుండా ఆయన పోటీ చేయకుండా పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న కొలుసు పార్థసారథి గారి అనుచరుడు. మేము ఇవన్నీ మాట్లాడదలుచుకోవాలా? మీరు చెప్పే ఆరోపణలన్నీ నిజాలైతే ఆ ఊరు జెడ్పీటీసీ అండి, మీరు ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే జగన్మోహన్ గారు దాదాపు అంటే శ్రీనివాస్ గారు ఆల్రెడీ మాకు ఇచ్చిందే గంట తర్వాత ఇచ్చారు, ఆయన 50 నిమిషాల తర్వాత మాకు టైం ఇచ్చారు. అట్లా ప్లీజ్ శివపార్తి గారు కూడా మాట్లాడాలి. ఇప్పుడు నేను క్లియర్గా, మీరు లేట్గా వచ్చారు, ఒకటి నేను క్లియర్గా ఒకటే చెప్తున్నాను. ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ ప్రాణికి హాని కలిగినా, ఎక్కడ ఆస్తి నష్టం జరిగినా, ఎక్కడ విధ్వంసం జరిగినా, ఇంక్లూడింగ్ ప్రకృతి వైపరీత్యం జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఆరోపణ చేస్తుందంటే ప్రకృతి వైపరీత్యానికి చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా లింక్ పెట్టేస్తారు? చర్యలు ఎవరు తీసుకోవాలి? అది కాదండి మేము అంటున్నాం. అదే చెప్తున్నాండి, చర్యలు ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వమే కదా. ప్రకృతి వైపరీత్యం జరిగింది, చర్యలు ఎవరు తీసుకోవాలి? శివపార్తి గారు చర్యలు తీసుకోవడం మానేసి ఏంటండి ఇది? పని చేయరా మీరు? పరిపాలన చేయరా? చౌదరి గారు, శివపార్తి గారు మాట్లాడతారు. ఆవిడ ఆలస్యంగా వచ్చారు, ఒకసారి లెటర్ స్పీక్ అవుట్ అండి. శివపార్తి గారు 2-3 అంశాలు ఈ